ఒరే నాయనా, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం తక్కువైందిరా? నోరు ఒక్కట్లేదు అంతేగా. చూడు, 4 రోజుల పాటు ఆ అమ్మాయి నువ్వు సైకిల్ చేసుకుంటే తర్వాత నువ్వు చెప్పేది ఆ అమ్మాయికి అర్థం అవుతుంది, ఆ అమ్మాయి చెప్పేది నీకు అర్థం అవుతుంది. చూడు, మాట వరుసకి నువ్వు సినిమా హాల్కి వెళ్ళాలనుకో, ఇట్ట పెట్టి ఇట్ట అన్నావనుకో అర్థమైపోద్ది. అసలు నా మనసు బాగలేదు మధ్యలో నీ గోడ పెట్టి. మా నాయనే, నీ మనసు బాగలేదా అయ్యా? మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదు. ఏమిటే ఇది? వెనకటి రోజుల్లో నువ్వు ఏమిటది పాడు జీవితం యవ్వనం 3 నాళ్ళ ముచ్చట్లు అని పాడేసరికి మా నాన్నకి జీవితం మీద విరక్తి పుట్టి దేశాలు అట్టుకు పారిపోయాడు. ఇప్పుడు మనసు గతి మనిషి బతుకు అంటూ మొదలెట్టావు. వీడికున్న చెంచాడు మనసు ఎక్కడో పారేసి వీడు చక్కపోతాడు. నేనే పోతానులే. తినరా గాడిద, ఆ గడ్డ పెరిగేసుకుని తిను. మీరు అడిగిందంతా ఇచ్చేయడానికి నేనేమన్నా తెలుగు తత్వ దద్దమనా? ఉన్న డబ్బంతా మా అన్నయ్య పెళ్లితో తప్పైపోతే ఆ తర్వాత నా పెళ్లికి నేను సందాలు ఎత్తుని పెళ్లి చేసుకోవాలి. ఇదిగో పత్తి ముసలి ముసలి రై నాన్నరా ఇక్కడ రా గాడిద. నాన్న మరే చెత్త అడ్వాన్సులు ఇచ్చేసి టత మన బ్యాండ్ మేళ అడ్వాన్స్ ఇచ్చేసి రై మన బట్టలన్నీ తొలేశాను. సమస్య అంతా అసలు ఈ సత్రం దగ్గరే వచ్చింది నాన్న. వాడు రోజుకి 70 రూపాయలు అడుగుతున్నాడు. కానీ ఆ 70 రూపాయలు కలిసి వచ్చేటట్టుగా నేను బ్రహ్మాండమైన ఐడియా చెప్పనా? ఏమిటి? ఆ పెళ్లి రోజున మన సినిమా హాల్లో సినిమాలు క్యాన్సిల్ చేసేసి అత్తడే పెళ్లి అత్తడే భోజనాలు. సత్రానికి అద్దెంత అడిగాడన్నావు? 70 రూపాయలు. సినిమా హాల్కి రోజుకి ఎంత వస్తుంది కలెక్షన్? 300. 70 రూపాయల కోసమని 300 వచ్చే సినిమా హాల్ మూసేయాలా? కోడి మెదడు గాడిదాని. కోడికి ఇంత ఉంటుంది ఆ మెదడు, నీకు మరి ఇంత ఉంది. సరే, ఆ సత్రం సంగతి నేను చూసుకుంటా గానీ మంగళసూత్రాల సంగతి చూసావు? 2 మంగళసూత్రాలు ఆర్డర్ చేశాను. అదేమిటి వాడు చేసుకునే 2 పెళ్లిళ్ళా? తాగుతున్నా రోజు రోజుకి పెరిగిపోయే బంగారం ధర దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో నా పెళ్లికి తోడా ఇప్పుడే మంగళసూత్రం ఆర్డర్ ఇచ్చేశాను. నువ్వేం మనసు పాటు చేసుకోకు, బంగారం ధర బాగా తగ్గాకే నీ పెళ్లి చేస్తా. నాతో పెళ్ళాం తావాలి అంటే ఈయనతో పెళ్ళాం తావాలంటే బాధపడదు. అమ్మో ఆతలి ఆతలి ఆతలి, అమ్మో ఆతలి. ఇది నేను తింటాను, నువ్వు కావాలని మళ్ళీ తెచ్చు. దేవదాసులాగా నువ్వు ఎన్ని ఫీలింగ్లు ఇచ్చినా ప్రేమ అనేది రబ్బర్ లాగా సాగిందో ఓతే సాగని, తాడులా మారి నీ తాళ చుట్టుతుందో కత్తిరించే. అసలు ప్రేమను మరి అర్థం తెలుసా నీకు? ఇన్ని రోజులు అమ్మాయి ప్రేమించి కాదని అమ్మాయి కదేమిట్రా? నువ్వు చేస్తున్నానగానే బావిలో దూతి చచ్చిపోతానంటే ఆ అమ్మాయి తంటే ఈ అమ్మాయి తప్పతాదురా? అసలు ప్రేమంటే ఏమిటో నీకే కదరా, ఈ ఇంట్లో ఎవరికి అర్థమై తాటలేదు. అదే నా బాధ. మీ సమస్య ఏంటన్నా, నాకు ఈ తాతరాయి తోరే బాగుంది, చాలా బాగుంది.